హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి గ్రామర్ని మనం తెలుగులో తెలుసుకుందాం. సో వొకాబులరీ అనమాట. సో వొకాబులరీలోనే ఈ యొక్క గ్రామర్ అంతా కూడా వస్తుంది అనమాట. హియర్ ఆర్ 2 ట్రీస్. మనం ఇక్కడ చూసినట్లయితే బొమ్మలో 2 చెట్లు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి అనమాట. ఒకటేమో టాల్ అంటే చాలా పొడవుగా ఉంది, రెండోదేమో షార్ట్ పొట్టిగా ఉందన్నమాట. ద ఫస్ట్ ట్రీ ఈజ్ టాల్. ఓకే, సో మొట్టమొదటిగా మనకు కనిపిస్తున్నటువంటి ఆ చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టు చాలా పొడవుగా ఉంది. ద సెకండ్ ట్రీ ఈజ్ షార్ట్. రెండో చెట్టు అయితే పొట్టిగా ఉందన్నమాట. ది అండర్లైన్ వర్డ్స్ టాల్ అండ్ షార్ట్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. మనకి ఇక్కడ అండర్లైన్ చేయబడినటువంటి టాల్ షార్ట్ ఏవైతే ఉన్నాయో అవేంటి అంటే ఆపోజిట్ వర్డ్స్ అనమాట, అంటే వ్యతిరేక పదాలు అనమాట. సో పొడవుగా ఉంది అని చెప్పేటప్పుడు పొట్టిగా ఉంది, పొడవు పొట్టి అంటాం కదా, సో అవి వ్యతిరేక పదాలు. సో వాటి గురించి ఇక్కడ మనం చెప్తూ ఉన్నారు, ఆపోజిట్ టు ఈచ్ అదర్. ది ఆపోజిట్ వర్డ్స్ ఆర్ రిటన్ యాజ్ టాల్ షార్ట్. ఓకే, సో ఇవి ఇలా రాస్తారనమాట, మధ్యలో ఒక ఇంటూ మార్క్ పెట్టి టాల్ షార్ట్. రీడ్ సమ్ మోర్ ఆపోజిట్ వర్డ్స్. మనం కొన్ని చూసినట్లయితే ఇంకా కొన్ని వ్యతిరేక పదాలు అనేటువంటివి ఇంగ్లీష్లో అంటే ఆంగ్ల భాషలో ఇవ్వబడినాయి అనమాట. సో ఇన్ అంటే అవుట్, ఎంటీ అంటే ఇన్ అంటే లోపల, అవుట్ అంటే బయట. ఎంటీ అంటే ఏమీ లేదు, ఫుల్ అంటే నిండుగా ఉంది. ఓపెన్ అంటేనేమో తెరవబడింది అని, క్లోజ్ అంటేనేమో మూయబడింది అని. ఓల్డ్ అంటేనేమో పాత, న్యూ అంటేనేమో కొత్త. ఫాస్ట్ అంటే తొందరగా, స్లో అంటే నెమ్మదిగా. ఇన్సైడ్ అంటే లోపల, అవుట్ సైడ్ అంటే బయట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇన్, అవుట్ చూడండి. ఆ బాబు ఆ పెట్టె లోపలికి వెళ్తున్నాడు, అవుట్ బయటకు వచ్చేస్తూ ఉన్నాడు. ఓల్డ్ అంటే చాలా పాతగా ఉన్నటువంటి షర్ట్ లేదా టీషర్ట్, అది కొత్తగా ఉన్నటువంటి టీషర్ట్ అనమాట. సో ఫుల్ అంటే ఆ బాక్స్ నిండా కూడా లడ్డూలు ఉన్నాయి, పిల్లాడు తినడానికి చాలా ఆసక్తిగా ఉన్నాడు. ఎంటీ, ఆ బాక్స్లో ఏమీ లేవు, ఆల్రెడీ తినేశారనమాట. స్లో అంటే చాలా నెమ్మదిగా వెళ్తుంది ఈ యొక్క తాబేలు. ఫాస్ట్గా వెళ్తూ అంటే తొందరగా వెళ్ళిపోతూ ఉంటుంది కుందేలు. క్లోజ్ అంటే అన్నీ కూడా మూసేయడం అనమాట. ఓపెన్ అంటే తెరవడం. ఇక్కడ ఇల్లు బొమ్మని చూసారా, ఆ పాప మూసేస్తూ ఉంది, అదే ఇల్లు బొమ్మని ఇటు పక్క నుంచి తెరుస్తున్నాడు ఇంకొక బాబు. ఇన్సైడ్ అంటే లోపల, అవుట్ సైడ్ అంటే బయట. ఓకే, సో ఆ కర్టెన్ లోపల ఉంటేనేమో లోపల, అవుట్ సైడ్ అంటేనేమో బయట.